ఒకానొకప్పుడు యుధిష్ఠిరుడనే రాజు ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడి శతసంతానమే కౌరవులు. దుర్యోధనుడు కౌరవ సోదరులలో అగ్రజుడు. యుధిష్ఠిరుడికి భీముడు, అర్జునులతో పాటు నకులుడు, సహదేవుడనే కవల సహోదరులున్నారు. వీళ్లందరినీ కలిపి పాండవులంటారు. పాండవులు, కౌరవులు అన్నదమ్ముల బిడ్డలు. ద్రోణుడు, భీష్ముడు వంటి వారి చేతుల్లో విద్యను, యుద్ధ నేర్పును, శిక్షణను పొందారు. అయితే వారు పెరుగుతున్న కొద్దీ పాండవుల కీర్తి దుర్యోధనుడిలో అసూయను రేపింది. దాంతో దుర్యోధనుడు పాండవులను జూదక్రీడకు ఆహ్వానించాడు. శకుని మోసపూరితమైన ఆటతో పాండవులు తమ రాజ్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా 13 సంవత్సరాల దేశ బహిష్కారానికి గురయ్యారు. తమ నియమం ప్రకారం గడువు దాటగానే తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు పాండవులు మళ్లీ వచ్చారు. కానీ వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరించలేదు. దాంతో శ్రీకృష్ణుడు రంగంలోకి దిగి పాండవుల తరపున దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు. ఓ మహారాజా, న్యాయం కోసం నేను మీ వద్దకు వచ్చాను. శాంతి స్థాపనకు పాండవుల రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణ, నీ మాటలతో నేను ఏకీభవిస్తాను. శాంతి స్థాపన జరగాల్సిందే. అయితే దుర్యోధనుణ్ణి ఒప్పించడం నాకు సాధ్యం కావడం లేదు. నీవే ప్రయత్నించి ఒప్పించు అన్నాడు. కృష్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి, దుర్యోధన, పాండవుల రాజ్యాన్ని తిరిగి ఇవ్వు. నిన్నేవాళ్లు మహారాజుగా అంగీకరిస్తారు. మీరందరూ కలిసి ప్రశాంతంగా జీవించాలి అన్నాడు. కాని దుర్యోధనుడు ఆ మాటలను చెవిన వేసుకోలేదు. ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణాచార్యులు కూడా ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. పైగా ఈ రాజ్యం నాదే, నేనెప్పటికీ తిరిగివ్వను అంటూ నిండు సభలో గద్దించాడు దుర్యోధనుడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి వైపు తిరిగి, మహారాజా, ఇక నేను సెలవు తీసుకుంటాను. శాంతి ప్రతిపాదన వ్యతిరేకించబడిందని ధర్మరాజుకు విన్నవిస్తాను. నన్ను క్షమించండి. ఇక యుద్ధం తప్పేటట్టు లేదు. కృష్ణుడు తిరిగి వెళ్ళి జరిగిందంతా పాండవులకు వివరించాడు. ధర్మరాజా, శాంతి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఇక యుద్ధం తప్ప మరో మార్గం లేదేమోనన్న భయమేస్తోంది అన్నాడు. అయితే యుద్ధానికి మేము సిద్ధం. మాకు రావలసిన దానికోసం పోరాడతాం అని పాండవులంతా ఏకకంఠంతో అన్నారు. కురువంశీయుల యుద్ధభూమి అయిన కురుక్షేత్రానికి పాండవులంతా తమ యుద్ధ పరివారంతో బయలుదేరారు. వారి సైన్యాన్ని 7 భాగాలుగా విభజించి శత్రువులతో యుద్ధానికి తలపడ్డారు. శ్రీకృష్ణుడు రథసారథిగా, అర్జునుడు పాండవ సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. వాతావరణమంతా శంఖనాదాలతో, డప్పు శబ్దాలతో, గజఘీంకారాలతో, అశ్వరాజాల సకిలింపులతో, ఆయుధాల మెరుపులతో నిండిపోయింది. అర్జునుడు విల్లునందుకుని యుద్ధరంగ మధ్యానికి రథాన్ని నడిపించవలసిందిగా శ్రీకృష్ణుడితో తన ఆత్మవిశ్వాసాన్ని పలికించాడు. అర్జునుడు సైన్యాన్ని పరికించి చూశాడు. అటువైపు గురువులు, పెద్దలు, మిత్రులు, బంధువులు కనిపించారు. ఎంతగానో మదనపడ్డ అర్జునుడు ఒక చిన్న రాజ్యం కోసం వీరందరితో ఎలా యుద్ధం చేసేది అని ప్రశ్నించాడు.
దాంతో కృష్ణుడు, ఇది విచారించాల్సిన సమయం కాదు అర్జున. నీ సందేహాలను విడిచి ఆయుధాలను అందుకో, యుద్ధం చెయ్యి. ఓ సదుద్దేశ్యం కోసం యుద్ధం చేయాల్సిన కర్తవ్యం నీది. నీ చేతుల్లో లేని అనంతర పరిణామాల గురించి ఆలోచించకు. ముందుగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితాల విషయం తర్వాత అన్నాడు. అయితే అందుకు అర్జునుడు అంగీకరించలేదు. తమ గురువులైన భీష్మ ద్రోణులతో యుద్ధం చేయాలన్న ఆలోచనకే అర్జునుడు తట్టుకోలేకపోయాడు. కృష్ణుణ్ణి సలహా అడిగాడు. అర్జున, నీవు కర్తవు కావు, అన్నీ ఆ భగవంతుడే చేయిస్తాడు. నీవు కేవలం నిమిత్తమాత్రుడవు. భీష్ముడు మొదలైన వారిని నిజానికి నీవు చంపలేవు. చంపినా భౌతిక శరీరాన్నే తప్ప ఆత్మను మాత్రం కాదు అని సలహా ఇచ్చాడు. మానవ శరీరం నిత్యం మార్పులకు లోనవుతుంది అర్జున. అది పుట్టుక నుంచి బాల్యానికి, కౌమారానికి, కౌమార్యానికి, యవ్వనానికి, వృద్ధాప్యానికి, చివరకు మృత్యువుకు దారితీస్తుంది. ఆత్మకు చావు పుట్టుకలంటూ లేవు. మానవుడు మృత్యువు పాలైనప్పుడు ఆత్మ మరో శరీరంలో ప్రవేశిస్తుంది. శరీరం దుస్తులను మార్చినట్టుగా ఆత్మ శరీరాలను మారుస్తుంది. ఆత్మ నాశనము కానిది, మృత్యువు లేనిది. నీ ఆయుధాలతో వధించలేవు, నిప్పుతో కాల్చలేవు, నీటితో తడపలేవు. ఆత్మ భౌతిక తత్వానికి అతీతమైంది. నీవు కూడా భౌతిక స్వరూపానికి అతీతమైనట్టు అవగాహన చేసుకుంటేనే నీవు కేవలం నిమిత్తమాత్రుడు అని అర్థమవుతుంది అన్నాడు. ఇంతలో విచారంగా ఉన్న అర్జునుణ్ణి చూసి పాండవులు విచలితులయ్యారు. పరిస్థితి అర్థం కాని దుర్యోధనుడు పక్కనే ఉన్న సోదరుల వైపు తిరిగి, అర్జునుడికేమైంది, ఎందుకు ఆయుధాలను చేపట్టడం లేదు అని ప్రశ్నించాడు. బహుశా మన సైన్యాన్ని చూసి భయపడినట్టున్నాడని సోదరుడు సమాధానమిచ్చాడు. ఎంతో సంతసించిన దుర్యోధనుడు, నాకు అలాగే అనిపిస్తోంది. ఒక్క శరాన్ని కూడా సంధించకుండానే యుద్ధంలో గెలిచినట్టుగా ఉంది. అర్జునుడెంత పిరికివాడు అన్నాడు. ఇంతలో, నేనింకా అయోమయ స్థితిలోనే ఉన్నాను కృష్ణ, ఈ బంధాలనెలా తెంచుకోను అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. నీ శరీరంపై వ్యామోహం వదిలి ఆత్మతో మమేకమైతే బంధ విముక్తుడవవుతావు. కర్మకు సంబంధించిన భావోద్వేగాల నుంచి ఎవరైతే విముక్తులవుతారో వారికి బంధాలను తెంచుకోవడం సాధ్యమవుతుంది అర్జున. భౌతిక బంధాల నుండి విముక్తుడవై అందరితో విశ్వవ్యాప్త బంధాన్ని పెంచుకో. మిత్రుడైనా శత్రువైనా అందరినీ ఒకే దృష్టితో చూడు. అప్పుడే మహోన్నత స్థితిని పొందగలుగుతావు, స్థితప్రజ్ఞుడవవుతావు అని కృష్ణుడు బోధించాడు. స్థితప్రజ్ఞత కృష్ణ, ఏమిటా స్థితి? మానవుడు ఆ స్థితిని ఎలా పొందగలడు అని అర్జునుడు ప్రశ్నించడంతో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఆ స్థితి పరమాత్ముడే. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మ సంబంధాన్ని కలిగి ఉండటమంటే ఆ భగవంతుడితో సంబంధం ఏర్పడినట్లే. ఆ బంధమే యోగం. ఎవరైతే ఖచ్చితమైన యోగ సాధన చేస్తారో వారు జ్ఞాన సమృద్ధులవుతారు. స్పష్టమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. ఆత్మజ్ఞానాన్ని పొందినవారు భౌతిక రూపాలలోని తేడాను గుర్తించలేరు. ఎందుకంటే అందరిలోనూ వారు పరమాత్మ స్వరూపాన్నే దర్శిస్తుంటారు. అలాంటి వారు అందరితో సమానంగా వ్యవహరిస్తారు. గౌరవాలు, అవమానాలు వారిని కదిలించలేవు. శీతోష్ణాలకు, బాధ, సంతోషాలకు అతీతులు వీరు. అటువంటి వారే నాకు ప్రీతిపాత్రులు, స్థితప్రజ్ఞులు అన్నాడు. అనంతరం శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎంతోమంది భక్తులు ఎన్నో విశ్వాసాలతో మరెన్నో రూపాలతో పూజిస్తారు. చివరకు అన్నీ నన్ను చేరాల్సిందే. అర్జున, రాగద్వేషాలకు అతీతుడవై
నన్ను పూర్తిగా విశ్వసించు. నీవు భౌతిక బంధాల నుంచి, తద్వారా పాపాల నుంచి విముక్తుడవవుతావు అని కృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు విచారం, భయాల నుంచి బయటపడ్డాడు. క్షత్రియుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి భగవానుడికి అంకితమవ్వాలన్న నిజం తెలుసుకున్నాడు. కృతనిశ్చయుడైన అర్జునుడు తన విల్లునందుకుని శరాన్ని సంధించాడు. ఆ వింటి శబ్దం విన్న పాండవ సైన్యం అర్జునుడు ఆయుధాలు చేపట్టాడు, ఇక యుద్ధం చేస్తాడు అంటూ ఆనందంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అలా మహాభారత యుద్ధానికి నాంది, భగవద్గీత బోధనకు ముగింపు జరిగింది. అర్జునుడు పాండవులను విజయం వైపుకు నడిపించి విశ్వశాంతిని పునఃస్థాపితమయ్యేలా చేసింది గీతాజ్ఞానమే. ఈ బోధనలే కొన్ని యుగాలుగా జ్ఞానానికి స్ఫూర్తినిస్తూ ఆత్మజ్ఞాన సంపదగా కలకాలం నిలిచిపోయాయి.